ఈ ఫ్యాబ్రిక్‌ని అయితే మనకు నచ్చిన స్టైల్‌లో అయితే ఇలా డిజైన్ చేసుకుందామనమాట. ముందుగా అయితే సమోసా షేప్‌లో పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ భాగం అనమాట. నడుమునైతే 9 ఇంచెస్ పెట్టుకున్నాను. నేను ఆ కొసల నుంచి కిందకి డౌన్ చేస్తే 11 ఇంచెస్ వచ్చాయి. 11 ఇంచెస్‌కి 9 ఇంచెస్ ఎంతవరకు అవుతాయో అయన్నీ మార్క్ చేసుకున్నాననమాట. నేను ఫ్రంట్ సైడ్ నాకు లో నుంచి హైకి వచ్చేలా పెట్టుకున్నాను కాబట్టి డ్రెస్ ఫ్రంట్ సైడ్ 25 పెట్టుకుని ఆ తర్వాత అలా 30 వరకు పెంచుకుంటూ వెళ్ళాననమాట. అలా అయితే గీసాను. సో, ఓవరాల్‌గా ఇలా అయితే కట్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చి వెనక సైడ్ అయితే పొడవు 35 పెట్టుకుని 35 నుంచి 30 వరకు ఇలా అరేంజ్ చేసుకుంటూ వచ్చాను స్టెప్ బై స్టెప్. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో, ఓవరాల్‌గా ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఓవరాల్‌గా అయితే కట్ చేసుకుంటున్నాను డ్రెస్ ఇలా. సో, మీరు తర్వాత నేనైతే లైనింగ్ అయితే స్టిచ్ చేస్తాను. నేను నడుము దగ్గర భాగం అయితే అప్పుడే కట్ చేయలేదు. ఆల్రెడీ ఫస్ట్ క్లాత్ కట్ చేశాను కదా! దాన్ని అడ్జస్ట్ చేసుకొని అయితే కట్ చేసుకున్నాననమాట. సో, నేనైతే ముందు లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఫ్రంట్‌కి బాడీ పార్ట్‌కొచ్చి. సో, మెడ అయితే ఎప్పటిలాగే నేను 3కి పెట్టుకుంటున్నాను మెడ. సో, షోల్డర్స్ వచ్చి 3.5. సో, మళ్ళీ ఆర్మ్స్ దగ్గర లోతు వచ్చి 6 పెట్టుకుంటున్నాను ఇంచెస్‌కి. సో, నేను నెక్ దగ్గర వచ్చి వీ షేప్ పెట్టుకుంటున్నాను నెక్. సో, వీ షేప్‌కి తగ్గట్టుగా నేను 6 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను ఫ్రంట్ మెడ. బ్యాక్ మెడ అయితే 5.5 పెట్టుకున్నాను. 2 ఈక్వల్‌గా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎందుకన్నా మంచిదని చెప్పి నేను ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. నాకు వీ నెక్ అంత పర్ఫెక్ట్‌గా రాదు ఎప్పుడూ కూడా. ఎందుకో అర్థం అవ్వదు. సో, వీ నెక్ అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. మీరు షోల్డర్ దగ్గర 1 ఇంచ్ మాత్రం డౌన్ చేసి కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఓవరాల్‌గా ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్ అయితే నేను ఎప్పుడు కట్ చేయను. ఈ వీడియోలో కూడా మీకు కట్ చేయట్లేదనమాట. హ్యాండ్స్‌కి అయితే ఇలా అయితే పఫ్ హ్యాండ్స్‌కి ఇలా అయితే నేను కొలతలు ఇచ్చుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనకు ఫస్ట్ గీసిన గీతకైతే ఇలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. కుర్చీలు అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా 1 బై 1 కుర్చీలు అరేంజ్ చేసుకుని పిన్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలవాటు ఉంటే ఇలా స్టిచ్ చేస్తూ చేసేసుకోవచ్చు అనమాట. సో, నేనైతే ఇలా స్టిచ్ చేస్తూ చేసుకుంటున్నాను అనమాట పఫ్ హ్యాండ్స్ కోసం. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఎలాగున్నాయి అన్నీ అందంగా కూడా ఉంటాయన్నమాట బుట్ట హ్యాండ్స్ టైప్‌లో. సో, నాకైతే ఈ హ్యాండ్స్ నచ్చాయి. అందుకే నేను ఈసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను హ్యాండ్స్. ఇవైతే నాకు బాగానే వచ్చాయి హ్యాండ్స్. ఓవరాల్‌గా మెయిన్ క్లాత్‌కి కూడా లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా పిన్స్ అయితే సెక్యూర్ చేసుకున్న తర్వాత నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. కొంతమంది వచ్చినోళ్ళు అయితే ఇలా మామూలుగా స్టిచ్ చేసేసుకోవచ్చు. నాకైతే నేను సెక్యూర్ పిన్స్ యూస్ చేసిన తర్వాతే కట్ చేస్తానన్నమాట. ఓవరాల్‌గా ఇలా అయితే నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను ఓవరాల్‌గా. సో, మీకు ఇచ్చే టిప్ ఏంటంటే ఇలా సెక్యూర్ మాత్రం చేసుకునే కట్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా కూడా. సో, ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరుగుతుంది. చాలామంది ఏంటంటే లైనింగ్ కట్ చేసి మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తున్నారు. అలా అయితే చాలామంది కట్ చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే అటు ఇటు అయినా సరే మెయిన్ క్లాత్ 2 క్లాత్లు కూడా పోతాయి. అంటే కుట్టు అటు ఇటు అయినా ఇప్పేటప్పుడు చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్కి అయితే నేను గోట్ టైప్లో అరేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను క్లాత్ని తిరగేయలేదు. ఎందుకు అంటే లైనింగ్ క్లాత్ చాలా పలచగా ఉందన్నమాట. థిన్‌గా ఉంది. సో, దీనివల్ల ఏంటంటే క్లాత్ ఇంకా విడిపోతుందని చెప్పి నేను లైనింగ్ క్లాత్ని తిరగేయకుండా మెయిన్ క్లాత్‌లోకే అరేంజ్ చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం అయితే ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే కనుక ఇంకొక టిప్ ఏంటంటే ముందుగా నా దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ లేదు. సో, అందుకని ఫ్రంట్గా అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే అప్పుడు నీట్గా వస్తుంది. ప్లస్ మనకి ఏమైనా పీచుగా అలా పీచు వచ్చినట్టు క్లాత్లు ఇలాంటివి అయితే కనుక అవి కూడా రావు, కనిపించవు కూడా. ఇలా అయితే నీట్గా ఉంటుందని చెప్పి జిగ్జాగ్ లేని వాళ్ళు అయితే ఈ టిప్ అయితే యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో, తర్వాత హ్యాండ్స్ కూడా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ముందు సెంటర్ నుంచి అయితే స్టిచ్ చేస్తాను. ఎందుకంటే క్లాత్ అటు ఇటు తక్కువ ఎక్కువైనా సరే సెంటర్ నుంచి స్టిచ్ చేసుకున్నామంటే ఈక్వల్ అవుతుందన్నమాట. సో, సెంటర్ నుంచి స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేస్తానన్నమాట. అందుకనే హ్యాండ్స్కి ఎక్కువ తక్కువ ముక్కలు అయితే రావు. సో, సరిపోతుంది అలాగా. సో, ఓవరాల్గా ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట హ్యాండ్స్ క్లాత్ కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాలాంటి కొత్తగా యూట్యూబర్స్కి అయితే కావాలన్నమాట. సో, ఓవరాల్గా ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. సో, నేను షోల్డర్స్ అతికినప్పుడు ఎలాగైతే ఫాలో అయ్యానో టిప్పు, సో, ఓవరాల్గా ఫ్రంట్గా అతికినప్పుడు కూడా ఆ టిప్ అయితే ఫాలో అవుతానన్నమాట. ఎందుకంటే జిగ్జాగ్ లేని వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుంది. సో, హ్యాండ్స్ కూడా ఏంటంటే నేను ఫ్రంట్ మధ్యలోంచి అయితే తీసుకొచ్చుకుంటాను హ్యాండ్స్. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఫ్రంట్ సైడ్ అయితే తీసుకొచ్చుకుని అటు సైడ్ ఇటు సైడ్ అతుకుతాను. సో, ఇప్పుడైతే ఇంకొక అప్పర్ పార్ట్ ఉంటుంది, లోయర్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట. మెయిన్ లైనింగ్ స్టిచ్ చేసుకుని మెయిన్ క్లాత్కి అయితే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. నేను 9 ఇంచెస్ పెట్టుకున్నాను కదా నడుము. సో, దానికి కూడా ఇలా 9 ఇంచెస్ వరకు తీసుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరేంటంటే మీ నడుము భాగంలో 4 వంతులు చేసుకుని ఒక వంతు భాగం తీసుకోవాలి. దానికి 2
2 ఇంచులు ఖర్చు కలుపుకుని కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది 28 నడుము ఉందంటే 2 ఇంచెస్ మీరు కలుపుకుని అప్పుడు ఖర్చు కింద పెట్టుకోవాలన్నమాట. అంటే 28లో 4 పార్ట్స్ తీసుకుంటే 7కి 2 కలిపితే 8, 9, 10 అలా పెట్టుకోండి. 8, 9 పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ. సో ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు వీడియోలో చూసినట్టు నేను చెప్పాను కదా, ముందు ఫ్రంట్ సైడ్ అయితే కట్ చేసుకుని ఇలా అయితే స్టిచ్ చేసుకుంటాను అనమాట. ముందు ఫ్రంట్ నార్మల్ భాగంలోనే స్టిచ్ చేసేస్తాను ముందుగా. తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి నేను స్టిచ్ చేసుకుంటాను. అప్పుడు మనకి వెనకాల నీట్గా వస్తుంది. అండ్ జిగ్జాగ్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. జిగ్జాగ్ మిషన్స్ ఉండాలంటే అందరికీ అవ్వదండి. సో ఇలా కూడా ట్రై చేయండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 1 by 1 ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, కొంచెం ఏమైనా అర్థం కాకపోయినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట, సైడ్ బై సైడ్. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నేను ఈ క్లాత్కి ఇంకా నేను వీటికి సంబంధించిన బౌ కూడా తయారు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఆ బౌ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. సో దీనికైతే ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. సో నేను చెప్పాను కదా, ఫ్రంట్ సైడ్ నేను కొంచెం పెట్టుకోవడం వల్ల మీకు బ్యాక్ సైడ్ అయితే నీట్గా వస్తుంది. ఫస్ట్ 1 సైడ్ అయితే 2 లైనింగ్స్ అటాచ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకొక సైడ్ వచ్చి లైనింగ్ వేరేగా, స్టిచ్చింగ్ వేరేగా అయితే కనుక స్టిచ్ చేసుకుంటున్నాను. ఓవరాల్గా కింద అయితే చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ క్లాత్ లెంత్ అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు, లెంత్ ఎంత అయ్యి ఉండొచ్చు అని. అరౌండ్ 4 మీటర్స్ అంతే, 4 and 4.5 మీటర్స్. ఎందుకంటే నేను తూకం బట్టల్లో తీసుకున్నాను ఈ క్లాత్. సో పెద్దగానే ఉంది క్లాత్, 4 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువే ఉండొచ్చు. సో మిగిలిన క్లాత్ని ఇలా అయితే కుర్చీల కింద అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. నా క్లాత్ ఇంకా కొంచెం మిగిలింది. సో దాంతో అయితే కొంచెం జ్యువెలరీ మేకింగ్ ఏమైనా చేద్దామని చెప్పి కొంచెం పక్కన పెట్టాను. ఇన్కేస్ జ్యువెలరీ మేకింగ్ ఏమైనా చేస్తే కనుక ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఓవరాల్గా ఇంకా కొంచెం మిగిలిన క్లాత్ అయితే ఇలా సన్నపంటి తాళ్ళు అయితే కుట్టుకున్నాను అనమాట. మనం తిరగేసుకుంటాం కదా, వెనకాల హ్యాంగింగ్ తాళ్ళు యూజ్ చేస్తాం, ఆ తాళ్ళు టైప్లో కుట్టుకున్నాను. ఆ తాళ్ళని రౌండ్ కింద చేసుకుని ఒక సర్కిల్లో సో అటు ఇటు అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట, కొంచెం ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఒక తాడుని తీసుకుని ఇలా అయితే రౌండ్ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా మనం వెనకాల టైస్ పెట్టుకుంటాం కదా మనకి నెక్ దగ్గర, అవి సో ఆ తాళ్ళేనండి. సన్నంగా కొంచెం చేసుకుని ఇలా అయితే నెక్కి అయితే ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకుంటున్నాను. సో 1 by 1 ఇలా అరేంజ్ చేసుకుని మధ్యలోకి అయితే స్టోన్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మూడు భాగాల కింద అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే అరేంజ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే కొంచెం బౌ కింద అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో నార్మల్గా ఒక పెద్ద క్లాత్ తీసుకుని దానికి సపరేట్ కొలతలు ఏమి అవసరం లేదండి. మన దగ్గర ఉన్న క్లాత్ని వెడల్పు చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవడమే. దీనికంటూ కొలతలు నానా హంగామా అయితే ఏం అవసరం లేదు. ఈ డ్రెస్కి కూడా నేను సింపుల్గానే డిజైన్ చేసుకున్నాను, పెద్దగా హడావిడి అయితే ఏమి లేదు డ్రెస్కి కూడా. సో నా దగ్గర ఆల్రెడీ శారీకి వచ్చినవి ఎప్పుడో కొన్న ఉంటే అవి అయితే నేను దీనికి బౌక్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. సో ఇంకొక దానికైతే చిన్న బటన్ టైప్లో పెట్టుకుని దానికి అయితే కనుక టిక్ టాక్లు ఉంటాయి కదండి మనకి, ఆ టిక్ టాక్లు అయితే దీనికి అయితే అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత వీడియో అయితే నచ్చుంటుందని నేను ఆశిస్తున్నాను. సో హోప్ఫుల్లీ లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. టిక్టాక్లో అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను, కాకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా అయితే డిజైన్ ఇలా అయితే స్టిచ్ చేసుకున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సింపుల్గానే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది డ్రెస్ అయితే స్టిచ్చింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.